రైట్ బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై ఐటీ అధికారులు గురిపెట్టారు. ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. గుంటూరు అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సోదాలు కొనసాగుతున్నాయి. రైట్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగబోతున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై ఐటీ అధికారులు గురిపెట్టారు. ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. గుంటూరు అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ప్రధానంగా ఈ టైంలో ఈ దాడులు చేయడాన్ని ఖచ్చితంగా ఆ వర్గం వ్యతిరేకిస్తుంది. ప్రతిపక్షం లేకపోతే ఇంకెవరో చేయిస్తున్నారని మాత్రం ఖచ్చితంగా అంటుంది. కానీ ప్రధానంగా అసలు ఎలాంటి ఆరోపణలు వచ్చాయి ఈ ఉగ్ర నరసింహారెడ్డికి సంబంధించి? ఎందుకు ఐటీ అధికారులు దాడులు చేస్తున్నామని చెప్తున్నారు? ఇప్పటివరకు ఏమేమి స్వాధీనం చేసుకున్నారు? అసలు మొత్తంగా ఏదైతే ఎలక్షన్ స్టంట్ ప్రకారం ఇప్పుడు ఉగ్ర నరసింహారెడ్డి ప్రస్తుతం కనిగిరి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. అయితే కనిగిరి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఉగ్ర నరసింహారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులకు సంబంధించినటువంటి హాస్పిటల్, మెడికల్ కాలేజీలకు సంబంధించి కనిగిరి, అదేవిధంగా నెల్లూరు, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాలో కూడా పూర్తిగా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో ఒక 15 మంది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి ఏదైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో పరిసర ప్రాంతాలకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తంగా దానికి సంబంధించి ఇప్పటికే సోదాలు కొనసాగుతా ఉన్నాయి. అయితే ఎందుకంటే ఎలక్షన్ సమయంలో ఇట్లా ఈ రకంగా దాడులు జరగడానికి టీడీపీ నాయకులు పూర్తిగా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా కనబడతా ఉంది. అయితే మానసికంగా దెబ్బతీయడానికి ప్రజల్లో అతనికి ఉన్నటువంటి ఏదైతే క్రేజ్ ను పూర్తిగా పోగొట్టే ప్రక్రియలో భాగంగానే టీడీపీ నేతలపై కక్షలు కట్టి ఈ రకంగా దాడులు చేస్తా ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. మొత్తంగా అమరావతి హాస్పిటల్లో ప్రస్తుతం 15 మంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా పూర్తిగా కూడా వాళ్ళు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న అకౌంట్ సెక్షన్ తో సహా ఎక్కడన్నా అంటే అధిక మొత్తంలో డబ్బులతో పాటు ప్రధానంగా ఇంకేమైనా అక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయా వాటిని పూర్తిగా కూడా స్వాధీనపరుచుకొని ఎక్కడికక్కడ కూడా పూర్తిగా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి గుంటూరు ఆసుపత్రిలో సోదాలు కొనసాగుతా ఉన్నాయి. గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్న పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. ఓకే, రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.